అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము లిప్స్ ఎలా డ్రా చేయాలో, ఎలా షేడింగ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా నేను ఇక్కడ ఎలా వేయకూడదో కూడా చూపిస్తున్నాను. అలా వేసి పెన్సిల్ అంతా మొత్తం షేడ్ చేసేసి స్టంప్తో చేయకూడదు. మనం గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం పెన్సిల్స్ని 1B నుంచి 2B 3B వరకు వాడుకోవచ్చు. ఇక్కడ అంతకంటే డార్క్ అంతగా లేదు లిప్స్ మీద. ముందు మనము ఎలా డ్రా చేయాలంటే అవుట్లైన్ గీసుకోవాలి. అవుట్లైన్ గీసుకునేటప్పుడు మనము HB కానీ హెచ్ పెన్సిల్ని కానీ యూస్ చేస్తే సరిపోతుంది. ముందుగా అవుట్లైన్ గీసేటప్పుడు మనము ఒక్కసారి పెన్సిల్తో మెజర్ చేసుకోవాలి. పైన లిప్ ఎంత ఉందో, కింద లిప్ ఎంత ఉందో. మన అవుట్లైన్ పర్ఫెక్ట్గా వస్తే మన షేడింగ్ కూడా ఇంచుమించుగా పర్ఫెక్ట్గానే వస్తుంది. అందుకని అవుట్లైన్ ముందు మనం జాగ్రత్తగా వేసుకోవాలి. 1-2 సార్లు మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. మిస్టేక్స్ వచ్చినా మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. మెయిన్ డ్రాయింగ్ కానీ షేడింగ్ కానీ ఇలాగా నేర్చుకునేటప్పుడు మనకి ఎక్కువ పేషెన్స్ అయితే ఉండాలి. ముందుగా మనం షేప్ అవుట్లైన్ వేసేసుకున్నాం కదా. అయితే మన నోస్కి నేను పైన నోస్ డ్రాయింగ్ కింద ఎందుకు వేస్తున్నానంటే మీకు ఐడియా వస్తుందని బాగా నేను అలా వేస్తున్నాను. ఎందుకంటే నోస్కి కింద మనకి ఇక్కడ మధ్యలో నోస్కి లిప్కి మధ్యలో మనకి షేడింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇటు సైడ్ కొంచెం లైట్గా ఉంది, ఇటు సైడ్ కొంచెం రైట్ హ్యాండ్ సైడ్ కొంచెం డార్క్గా ఉంది. అందుకనే నేను అలాగా ఇలా రెండు కలిపి గీయడం వల్ల మీకు బాగా అర్థమవుతుందని నేను ఇలా కలిపి గీస్తున్నాను. మనకి ఇక్కడ లిప్స్ చూసినట్లయితే పైన లిప్ కొంచెం డార్క్గా ఉంది అండ్ కింద లిప్ మీద పైన కొంచెం బ్రైట్నెస్గా ఉంది, షైనింగ్ పడి కింద కొంచెం డార్క్గా ఉంది. మనకి ఇక్కడ 3 టోన్స్ కనబడుతున్నాయి. కొంచెం డార్క్ అండ్ కింద లిప్ మీద లైట్ అండ్ మీడియం డార్క్. ముందుగా నేను హెచ్ పెన్సిల్ని వాడి పైన లిప్ ఒకసారి షేడింగ్ చేసి స్టంప్తో మళ్ళీ బ్లెండ్ చేశాను. బ్లెండ్ చేసిన తర్వాత మనకి అవుట్లైన్ ఒక్కొక్కసారి మనము షేడింగ్ చేసి బ్లెండ్ చేసేటప్పుడు మనకి అవుట్లైన్ ఒక్కోసారి మిస్ అయిపోతూ ఉంటుంది. అందుకని మనం మళ్ళీ ఒక్కసారి అవుట్లైన్ని డైరెక్ట్గా పెన్సిల్ పెట్టకుండా నేను ముందుగా చెప్పినట్టే ఒక యాంగిల్గా పెట్టుకుని మనం హెచ్ పెన్సిల్తో మళ్ళీ అవుట్లైన్ని జాగ్రత్తగా వేసుకోవాలి. లేకపోతే ఒక్కొక్కసారి అవుట్లైన్ పక్కకి వెళ్ళిపోయి మనకి ఆ షేప్ అయితే మిస్ అవుతుంది. నేను ఇక్కడ బ్లెండ్ చేస్తున్నాను. కింద లిప్ వేసేటప్పుడు ఒక్కసారి చూడండి. నేను ఇటు రైట్ హ్యాండ్ సైడ్ గీసేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వైపు కర్వ్స్ లాగా గీస్తున్నాను. ఇక్కడ మనం కింద లిప్స్ స్ట్రైట్గా గీస్తున్నాను. ఇటు మళ్ళీ యూ షేప్, మళ్ళీ C షేప్లో ఇట్లా కర్వ్ గీస్తున్నాను. అక్కడైతే నార్మల్గానే ఉంది, అక్కడ నార్మల్గా షేడ్ చేస్తున్నాను. కింద లిప్ మనము ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇటు రైట్ హ్యాండ్ సైడ్ గీసేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ C టైప్లో కరువులో షేప్లో నేను షేడ్ చేశాను. కింద భాగం ఏమో స్ట్రైట్ గీసాను. మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్ మళ్ళీ Cని రివర్స్ షేప్లో కరువులాగా గీసాను. అలాగే పై లిప్స్ కూడా అంతే. మనకి ఇక్కడ కొంచెం మనం అబ్జర్వ్ చేసినట్టయితే పక్కన ఫోటోలో మనకి కొంచెం లైన్స్ లాగా కనిపిస్తుంది లిప్స్ మీద. అందుకని నేను హెచ్ పెన్సిల్తో లైట్గా వేసుకున్నాను. దాని స్టంప్స్తో మనము బ్లెండ్ చేయడం వల్ల మనకి అది అక్కడ ముడతలు పడినట్టుగా లైట్గా అనిపిస్తుంది. మనకి ఆ ముడతలు పడడానికి మనము లైట్గా హెచ్ పెన్సిల్తో మనము లైన్గా గీసుకుని స్టంప్తో బ్లెండ్ చేసినప్పుడు మనకి అలాగా కనిపిస్తుంది. ఇక్కడ కింద లిప్ గీసేటప్పుడు మనం ఎప్పుడు అటు రైట్ హ్యాండ్ సైడ్ గీసేటప్పుడు కరువు లాగా మళ్ళీ స్ట్రైట్గా మళ్ళీ C కరువు కొంచెం రివర్స్ షేప్లో. స్టంప్తో కూడా నేను మీకు ఇందాక చేయకూడని చోట నేను ఇలా స్టంప్ చేశాను. మనం అలా చేయకూడదు. నేను ఇక్కడ సర్క్యులర్ మోషన్లో చేస్తున్నాను. మనం స్టంప్ పెట్టి సర్క్యులర్గా మనం దాన్ని స్టంప్ని తిప్పాలి. అప్పుడు కరెక్ట్గా బ్లెండ్ అవుతుంది.
మోస్ట్లీ ఇక్కడ నేను 1B 2B హెచ్ బాగా డార్క్గా ఉన్న చోట 4B వాడాను. మోస్ట్లీ మనకి 2Bతో చాలా మటుకి వచ్చేస్తుంది లిప్స్. మనకి అంతకంటే బాగా డార్క్ అయితే లేదు. మనకి నోస్కి పైన బాగా డార్క్గా ఉంది. ఎప్పుడైనా స్టంప్ని మనము సర్క్యులర్ మోషన్లో బాగా సర్క్యులర్గా చక్కగా తిప్పుతూ షేడ్ చేయాలి. మనం అలా దగ్గరగా దూరంగా షేడ్ చేయకుండా సర్కిల్స్ కూడా చిన్నగా సర్క్యులర్ మోషన్లో తిప్పుతూ ఉంటే మనకి బాగా రియలిస్టిక్గా చక్కగా అనిపిస్తుంది. మనకి ఇక్కడ పళ్ళు అసలు కనపడట్లేదు, కనపడినట్టుగా లైట్గా ఉన్నాయి మనకి. అది ఆ షైనీ పార్ట్ని నేను ఎరేజర్తో జస్ట్ షైనీగా ఉన్న చోట నేను కొంచెం ఎరేజ్ చేస్తున్నాను. మళ్ళీ మనం స్టంప్తో బ్లెండ్ చేసినప్పుడు అది మళ్ళీ లోపల బాగా డార్క్గా ఉంది. అందుకని 4B యూస్ చేస్తున్నాను అటు సైడ్ కార్నర్స్లో. ఫస్ట్ 2B యూస్ చేసి తర్వాత మనము షేప్ కరెక్ట్గా ఉందని తెలిసిన తర్వాత మనం 4B అయినా యూస్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే 4Bఏ డైరెక్ట్గా అయినా వాడుకోవచ్చు. నేను మోస్ట్లీ 2B వాడుతున్నాను, తర్వాత 4B వాడతాను. మనం అక్కడ మనకి ఎక్కడైతే బ్లాక్గా కనిపిస్తుందో డార్క్గా అక్కడ అలాగే లైన్స్ వేయాలి. మనం ర్యాండమ్గా గీస్తే మళ్ళీ మనకి అంత లుక్ అయితే రాదు. అక్కడ స్ట్రైట్ కనిపిస్తున్నాయి, మన లైన్స్ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నాకు కొంచెం పక్కకి స్లాంటింగ్గా ఉన్నట్టు అనిపించినాయి, అందుకే నేను కొంచెం రబ్ చేసి మళ్ళీ స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నేను నీడెడ్ ఎరేజర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర నీడెడ్ ఎరేజర్ లేకపోయినా కానీ మనం మామూలు మన క్యామెల్ ఎరేజర్ కానీ అప్సరా కానీ కొంచెం పాయింట్గా కట్ చేసుకొని దాన్ని వాడుకోవచ్చు. ఇక్కడ ఎడ్జెస్లో మనకి కొంచెం డార్క్గా ఉంది, అందుకని నేను కొంచెం షేడ్ చేస్తున్నాను. కంప్లీట్గా డార్క్గా ఉన్నాయి. అక్కడ మనకి పళ్ళు లైట్ కలర్లో బాగా లైట్గా మనం బాగా అబ్జర్వ్ చేస్తేనే కనిపిస్తున్నాయి. అందుకని కంప్లీట్గా డార్క్ చేసి జస్ట్ లైట్గా మళ్ళీ పన్ను కొంచెం కనిపించేటట్టు ఆ బ్లాక్ని నీడెడ్ ఎరేజర్తో పుల్ చేసాను. ఇక్కడ మనము ఇందాక నేను ఎరేజర్ పెట్టి షైనీగా ఉన్న చోట షైనీగా పెట్టాను కదా, మధ్యలో మనకి మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే లైట్గా లైన్స్ కనబడుతున్నాయి. అందుకని నేను హెచ్ పెన్సిల్ పెట్టి ఆ లైన్స్ వేశాను. ఒక్కసారి మళ్ళీ నీడెడ్ ఎరేజర్తో స్టంప్తో కనుక మనము బ్లెండ్ చేస్తే మనకి లైట్గా ముడతలు పడినట్టు లైట్గా కనిపిస్తుంది. నేను చుట్టూ దాన్ని లిప్స్ చుట్టూ చేత్తో బ్లెండ్ చేస్తున్నాను. మనం చేత్తో అయినా బ్లెండ్ చేయొచ్చు, లేదంటే మనం టిష్యూ పేపర్ అయినా వాడవచ్చు. చేత్తో బ్లెండ్ చేసినప్పుడు మన చేతికి తడి కానీ మన చేతికి ఉన్న జిడ్డు కానీ ఒక్కొక్కసారి మనకి అతుక్కుపోతుంది పేపర్ మీద. అందుకని మోస్ట్లీ చేయి కంటే మనం టిష్యూ పేపర్ వాడితేనే చాలా మంచిగా రిజల్ట్స్ ఉంటాయి. అక్కడ మనకి డార్క్గా ఉండి మనకి అక్కడ ఎందుకు డార్క్గా ఉంటుందంటే రెండు పెదాలు మనకు కలిసిన చోట మనకి కొంచెం లైటింగ్ పడకుండా షాడో లాగా అక్కడ కొంచెం డార్క్గా మనకి ఉంటుంది.
అందుకని అక్కడ కొంచెం డార్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ.